బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరైతే మనకు ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం ప్లీజ్ మన ఛానల్ని మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకు డైలీ అయితే మంచి మంచి అప్డేట్స్ వీడియోస్ వస్తాయి. ఒకవేళ మనకు ఇన్స్టాలో ఫాలో చేయకపోతే అక్కడ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా ఇవి మనకు బర్త్డే పోస్టర్స్. నేను ఒక 3 టైప్ పోస్టర్ని క్రియేట్ చేశాను. చాలా ప్రొఫెషనల్గా ప్రీమియంగా వచ్చాయి. ఇవి మనకు పొలిటికల్గా యూజ్ అవుతాయి, పర్సనల్ కూడా యూజ్ అవుతాయి. ఓకేనా, మీరు చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. 3 పోస్టర్స్ని నేను ఎలా ఎడిట్ చేయాలో చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి. ఓకేనా, వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ప్రీమియంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే ఓకేనా, ఇవి మనం ఫోటోషాప్లో ఎడిట్ చేయాలని మనకు చాలా టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం నీట్గా ఎడిట్ చేశాను. చూస్తున్న మీకు డెమో ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ మీకు ఇది చేయాలంటే మనకు ప్రాంప్ట్ కావాలి. ఓకేనా, మనకు ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తే మీకు ఆటోమేటిక్గా డిఎం చేస్తే లింక్ వచ్చేస్తుంది. దాంట్లో దాంట్లో అర్థం కాని వాళ్ళకైతే ఈ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇస్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి. మన వెబ్సైట్కి వెళ్ళాలి. ఓకేనా, ఫస్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకొని శాండీ ఎడిట్స్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చిన లింక్ని ఓపెన్ చేయండి. మనకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, మనం ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అయిపోతే ఇక్కడ జస్ట్ ఏం లేదు. ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఇక్కడ రీల్ G93 అని సెర్చ్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఇక్కడ మనకు ఒక యాడ్ వస్తుంది, క్లోజ్ చేయండి. ఇక్కడ సెర్చ్ బాక్స్లో రీల్ G393. ఓకేనా, రీల్ G393 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఆర్టికల్ అండ్ పోస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఈ పోస్ట్ మీద క్లిక్ చేసుకోండి. మీకు టోటల్గా మనకు 3 బ్యానర్స్ తమ్ములని కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఓకేనా, ఇక్కడ మనకు ప్రాంప్ట్ 1, ప్రాంప్ట్ 2, ప్రాంప్ట్ 3 అన్ని విడివిడిగా సపరేట్ ఇచ్చాను. మీరు అన్నిటినీ కాపీ చేయలేరు కాబట్టి నేను ఒక బటన్ ఇచ్చాను లాస్ట్లో. చూడండి, ఇక్కడ ఏం లేదు, ఒక బటన్ క్లిక్ చేసుకోండి. మనకు 3 ప్రాంప్ట్స్ కాపీ అయిపోతాయి. దాంట్లో మీరు ఏమేమి ఫస్ట్ యూజ్ చేసుకోవాలి నేను క్లియర్ చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆ 3 ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు జెమినీ అండ్ గూగుల్ అంటే చాట్‌జీపీటీ అండ్ జెమినీ ఏదో ఒక యాప్ని ఓపెన్ చేసుకోండి. నేను అయితే ఇప్పుడు జెమినీ ఓపెన్ చేస్తున్నాను. కొంచెం తొందరగా జనరేట్ చేస్తుంది ఇమేజ్ కాబట్టి. ఓకేనా, ఫస్ట్ మన జెమినీ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ నేను జెమినీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటోస్ అంటే మీరు ఎవరి ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకున్నా వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేశాను. ఓకేనా, ఈ ఫోటో అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఓవరాల్గా ప్రాంప్ట్ని పేస్ట్ చేసుకోండి. ఓకేనా, పేస్ట్ చేసి ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే మీరు తమిళంలో చూసిన విధంగా మీకు ఫస్ట్ ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటో ఫస్ట్ ప్రాంప్ట్. ఓకేనా, ఇప్పుడు మీరు ఆల్రెడీ నా వెబ్సైట్లో కానీ యూట్యూబ్ తమిళంలో మనకు ఫస్ట్ వచ్చిన ఫోటో ఉంది కదా, అది ఫస్ట్ ప్రాంప్ట్. ఇక్కడ చూసుకోండి, కొంచెం పైకి స్క్రోల్ చేయండి. మనం ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రాంప్ట్ కదా, కొంచెం పైకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఎండ్ వరకు వెళ్ళండి. ఓకేనా, ఎండ్ వరకు వెళ్తే ఇక్కడ మనకు ప్రాంప్ట్ 2 అని మళ్ళీ కింద కనిపిస్తుంది. అది చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా, ఇక్కడ ప్రాంప్ట్ 2 కాంచి ఓకేనా ఇలా కిందికి మొత్తం ట్రాక్ చేసుకోండి. ఓకేనా, కిందికి ట్రాక్ చేసుకొని మొత్తం ఇలా లాస్ట్ వరకు ప్రాంప్ట్ 3 వరకు ట్రాక్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మీరు దీన్ని మొత్తం తీసేయండి. ఓకేనా, ఇలా మొత్తం తీసేయండి. ఇలా కిందికి మొత్తం ట్రాక్ చేసుకొని ఇలా మొత్తం తీసేసుకోవచ్చు. ఓకేనా, చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు. కొంచెం మీకు కన్ఫ్యూజ్ కావచ్చు కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్. ఫస్ట్ జస్ట్ ఇలా రాంగ్ క్లిక్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఇలా ఇంటూ క్లిక్ చేసుకుంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇంకా కొంచెం కూడా ఉంది చూడండి, ఇంకా కొంచెం కూడా ఉంది కదా. సేమ్ ఇలానే మొత్తం సెలెక్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం క్లిక్ చేసుకొని మనం సింపుల్గా పేస్ట్ చేయడం. ఒకవేళ మీకు ఇలా ఇబ్బంది ఉంటే ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి వెబ్సైట్కి చూడండి. మన వెబ్సైట్లో చూపిస్తాను కదా, ఇక్కడ నుంచి మీరు ఇంకా నీట్గా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాంప్ట్ 1 ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసుకొని సింపుల్గా ఇలా కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. అలానే బటన్ ద్వారా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సింపుల్ ఇలా మొత్తం కాపీ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏం లేదు చూపిస్తాను నేను ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం మనం 2 ప్రాంప్ట్స్ నేను క్లియర్ చేశాను కదా, ఇప్పుడు సెండ్ చేసుకోండి. ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, మనకు టెక్స్ట్ మొత్తం ఎడిట్ చేసుకోండి. ఓకేనా, దీంట్లో ఉన్న టెక్స్ట్ అంతా మనం ఇక్కడ డైలాగ్ కానీ ఇక్కడ మన కొటేషన్ కానీ ఏదైనా మీరు సింపుల్గా అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కింద కీబోర్డ్లో తెలుగు టైపింగ్ ఆన్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ టెక్స్ట్ కానీ ఏదైనా ఓకేనా చేంజ్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మన క్రియేట్ ఇమేజ్ క్లిక్ చేసుకొని సెండ్ చేయండి. ఓకేనా, సెండ్ చేస్తే అది మీకు జెమినీ ప్రో ఉంటే మనకు కొంచెం జల్దీ అవుతుంది, ఒక 1 మినిట్ లోపే అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఎట్లాంటి ఫాంట్ మిస్ అవ్వదు, మనం ప్రో వర్షన్ యూజ్ చేసుకోండి. ఓకేనా, ఇలానే మీరు ఏం చేయాలంటే మనకు ప్రాంప్ట్ 1 యూజ్ చేసాం కదా, అలా సెకండ్ మనం ప్రాంప్ట్ 2, ప్రాంప్ట్ 3 ఇలానే మనకు 3 యూజ్ చేసుకుంటే మీకు సింపుల్గా ఇమేజ్ మొత్తం జనరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం వెయిట్ చేయండి, మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు మనకు ఎంత రియలిస్టిక్ వచ్చింది ఇమేజ్ అయితే. చూసారు కదా, మనకు మొత్తం టెక్స్ట్ మొత్తం ఏం మిస్ అవ్వకుండా వచ్చింది. ఇలానే మీకు కూడా వస్తుంది. మీరు జెమినీ ప్రో యూజ్ చేయండి, మీకు కూడా వస్తుంది. జియో నెంబర్ ఉంటే ఆటోమేటిక్గా అందరికీ ప్రో వస్తుంది. ఇలానే మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ అంటే ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ మొత్తం మీకు సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలానే నెక్స్ట్ ప్రాంప్ట్ కూడా సేమ్ అలానే యూజ్ చేయండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అది చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇమేజెస్ ఉన్నాయి కదా, మనం మళ్ళీ ఇమేజ్ యాడ్ చేసుకున్నప్పుడు మనం చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఫొటోస్లోకి వెళ్ళండి, ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి.
చేసుకోండి. ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం మొత్తం మళ్ళీ టోటల్ ప్రాంప్ట్ మనకి అప్లై అవుతుంది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ ఆల్రెడీ మనం జనరేట్ చేసాం కాబట్టి మీరు ఈ ఫస్ట్ ప్రాంప్ట్ మొత్తం క్లియర్ చేయండి. జస్ట్ ఇలా పట్టుకొని మొత్తం కిందికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మొత్తం జస్ట్ ఇలా ఇంటూ చేస్తే ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. అప్పుడు మీకు ఏ ప్రాంప్ట్ కావాలో ఆ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని సింపుల్గా ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని మీరు కొంచెం ఫాలో చేయండి. డైలీ నేను కొత్త కొత్త కంటెంట్తో కొత్త వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను. మనని కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనకు ఇన్స్టాలో కూడా డైలీ ఫోటో ఎడిటింగ్స్ అన్నీ వస్తాయి. నేను ప్రతి చిన్న రీల్ని దీంట్లో పెట్టలేను కాబట్టి మెయిన్ వీడియో కంటెంట్ ఉన్న వీడియో మాత్రమే యూట్యూబ్లో పెడుతున్నాను. దాంట్లో కూడా వెళ్ళి చూడండి. డైలీ మీకు వీడియోస్ తప్పకుండా వస్తాయి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.